మోతి, ఏమిటిది? ఎందుకు? ఏమో మీకే తెలియాలి. 10 మందిలో అవమానం, పడగటింట్లో ఈ బహుమానం. మహారాణి, రుక్కు, అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. చాలు. రుక్కు, మళ్ళీ ఈ పరీక్ష నాకు. నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజా దినం ఈ ఒక్కరోజైనా కులాసాగా గడిచిపోతుందనుకున్నాను. దినదిన గండం. ఎందుకు మీకు ఈ గండకత్తెర? హాయిగా ఉండండి మీరు, మీ అన్న కొడుకులు. రుక్కు, నువ్వు లేనిది ఇంకేముంది ఈ సిద్ధోజీ జీవితం చెప్పు. గంపంత బలగా ఉంది మీకే. బిడ్డ పాప నాకు పోనీయండి. ఆ 3 బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్త స్పర్శ గనక. నేను అనుకుంటే మాత్రం ఎరువు ఎరువే, పొరుపు పొరుపే. పినతండ్రి మనవాడు కాని పినతల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేనితనం! ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితం నానాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన్న. ఇటు అన్న కొడుకులు, అటు అర్థంగి. పాపం ఎవ్వరిని వదులుకోలేక. అంతే నాయన, అందరినీ కూడగట్టుకోరావాలనే ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం, మనం కూడకట్టుకు రావాలి. కూడి వస్తేగా. వాళ్ళ కుట్రలు మీకేం తెలుసు? మరి ఆ ఫిరోజీ చిచ్చుల పిడుగు ఎప్పుడెప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని ఉర్రూతలూగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా. నన్ను మిమ్మల్ని ఒక్కమారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా. 1000 కాదు, 1,00,000 నన్ను కనిపెట్టుకొని రాణివాసంలో కూర్చోటానికి. అంతకన్నా నాకు ఆనందం ఏముంది రుక్కు? ఆ ఆనందం అట ఆనందం అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదేనాను. రాచకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామారాజ్యం, భరతుడి పట్టం. దివాణంలో ఎవరికి అందింది వారే. దీపం ఉండగానే చక్క పెట్టుకుంటున్నారు. ఇంత అరాజకం అయిపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక్క తోబుట్టువు వాడిని ఇంటి వాణ్ణి చేసి చెయ్యి. నగలు, నాణ్యాలు, ఇంకేం కావాలో చేయించు. నేనెవరిని చేయించటానికి? మహారాణివి, నీ మాటకు తిరిగే ఉంది. ఆ మీ కోడల మెళ్ళో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. ఏ, నేనేమన్నా వద్దన్నానా? మీదే ఉంది. ఎప్పుడు అడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపీ పాటికి నీ మెళ్ళో ఉంటుంది. ఉరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా మోగింది. గంట మీ సత్యానికి కాదు, సాపాటు. రండి. సోము, జమాబందీ పూర్తి అయిందా? లేదు కాకాజీ, పంటలు పండలేదని, భోజనానికే కష్టంగా ఉందని, పన్నులు పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. నాకు తట్టకుండా తింటున్నా. తాత అబ్బా ఏమిటండి మదీను? లేదులే, ఏడవ మా నాయన కదా. ఊరుకో. లే. తాత అంటే తప్పొచ్చిందా? నోరులేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు ఏం వసూలు చేయవన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది.
కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు? అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడు వాళ్ళని తెప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదు కూడదంటే మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే, మీకెందుకా కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానాయనారా. విన్నారా మీ సోమోజీ ఎత్తిపొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట, నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు. ఈ లోకంలో పెళ్ళాం మాట విననివాడెవడు? మీరొక్కరు. అదిగో అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇరుకు మీ కోపానికేం గాని ఇప్పటికైనా మేలుకోండి. దివాంజీని వెంటనే పిలిపించి జాగిరి వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాంజీని రమ్మను. చిత్తం. దివాంజీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వాన్నంగా ఉందే నీ ఉండి కూడా. ఏం చేయను మహాప్రభు, ఏళ్ల వారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. ఖరావమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావలసిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 6 లక్షలకు పైగా ఉంటుంది. 6 లక్షలే? ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారు చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్ల వారి హుకుం అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాను. సరే, రేపటి నుంచి జాగీర్ జమాబందీ నీవే స్వయంగా చెలాయించవలే. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 6 లక్షల పైకం వారం దినముల్లో చుట్టాగా వసూలు చేయవలసింది. చిత్తం. మీరు రఘు, రఘు రాయి ఉత్తరకి. మీ కాళ్ళకు వస్తాం బాబు, మన్నించండి. మన్నించాలి. కాసు పుల్లరి కట్టకుండా కంచెలు వేపడానికి మీ అబ్బతో మనుకున్నారా? చూడండి. బాబాయ్, దండం పెడతా, మేఘల అమ్మాయిని ఆలోచిస్తున్నాయి. ఈ ఆవుని వదిలేండి, మీ పాదాలకు మొక్కుతాను. చాలు బాబాయ్, మీ ఆపద మొక్కులు ఉన్నాడు. కాటకం చేత కట్టాలి బాలయ్య మహారాజా. 3 ఏళ్ల నుంచి కామంతులు కరుణించాలి. కాసు వసూలు చేయకపోతే కామంతులు మమ్మల్ని కరుణించరు. చెప్తేంద్రా, ఏం కష్టం వచ్చిందిరా అంకన్నా? వచ్చాడులేరా, దివాంజీ గారితో చెప్పున్నాం పదరా. వచ్చే పంటలో రకం కట్టేస్తామని సోమోజీ యువరాజులం గారికి అర్జీ దాఖలు చేసుకున్నామండి. యువరాజులం గారిని చూసుకుని మూడేళ్ల శిస్తు ఎగ్గొట్టాలనుకున్నారా? రక్షణ చెల్లించండి, లేకపోతే కొంపగోడి సర్వం జప్తీ చేయిస్తాం. మరో వాయిదా దయచేయించండి, అప్పో తప్పు చేసి కట్టేస్తాం. వాయిదా లేదు, జీదా లేదు. ఏమిటయ్యా ఈ జబర్దస్తి? ఎన్నడూ లేదే. జబర్దస్తి కాకపోతే మహారాణి గారి జవ్వారీకి 6 లక్షలు ఎలా వసూలవుతాయనుకున్నావు? మహారాణి గారి జవ్వారీ నిమిత్తం మా ప్రాణాలు తీయటం అంటాయా? అమ్మ తల్లి బొగ్గున మండించేస్తుంది. అగ్గిరిప్పు లేకుండా ఆడపెత్తనం, తంబల దొరతనం ఎన్నాళ్ళు సాగిస్తాడో ఆ సిద్ధోజీ మహారాజుని అడుగుతాం. మహారాజాధిరాజ రాజ పరమేశ్వర మరాఠీరాయ ఖండేరాయ వంశ పయ పారావార సుధాకార సిద్ధోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్.
చేయించాలి. పంప గోడు గొడ్డు గోద దరోబస్తు జప్తీలు చేయించారు ప్రభు. ఇంతకు బకాయిలు పూర్తిగా కట్టేశారా? 3 ఏళ్ల కరువు. ఏళ్ళు వారు కటాక్షించి శిస్తు మాఫీకి ఉత్తర్వు దయచేయించాలి. జప్తి ఆస్తి విడుదల చేస్తే వచ్చే పంటలో సర్కార్ రంగం కట్టేసుకుంటాం ప్రభు. వల్ల కాదు. దివాన్జీ వీళ్ళని తోలుకుపోయి బండ కుయ్యలు వేయచ్చు. ప్రభువులు గొప్ప మనసు చేసుకోపోతే బిడ్డ పాప బ్రతకలేం ప్రభు. కనికరించండి కాకాజీ. పన్నులు కట్టగలిగితే ప్రజలు ఈ అవమానాలు కావాలని కోరుకుంటారా? పాపం రైతులు కూటికి గుడ్డకి లేక చాలా కష్టపడుతున్నారు. వారిని దండించడం ధర్మం కాదు. మరొకసారి ఆలోచించండి. చాలు నీ సంజాయిషీలు. గమనించే ఇంతవరకు తెచ్చావు. జయాభిజయ్ భవ దిగ్విజయ్ భవ, జయాభిజయ్ భవ దిగ్విజయ్ భవ. నమస్కారాలు మహాప్రభు. ఎవర్రా మీరు? భట్రాజాయ కలశ నదీట్రాదుడ మేటినేన దిద్దేశములం సట్రాది బండ కవితకు కాట్రావుల పల్లె మాది కాపురమయ్యా. భట్రాజు సరే, దిట్రాజు ఏమిటి దివాన్జీ? నదీట్రాదు నది ఆపగా తటినీనది ఇత్యమనహ. నది అంటే నది, ఇట్టంటే ప్రభు అంటే సముద్రుడు, దానికి రాదు అంటే చంద్రుడు. చిత్తం పుష్కరప్రాస గుణసంధి మహాప్రభో. దివాన్జీ కీలెరిగి వీళ్లకు వాతలు వేయించు. చిత్తం మహాప్రభు ఎన్ని వాతలకు సెలవు. రోగ నివారణ అయ్యే వరకు. ఇంతకు సర్కారు శిస్తులు చెల్లించారా? శిస్తులు భట్రాదులకి నాస్తి, నిరాశీలు మా కనాదిగ చెల్లు. ఎక్కడివిరా మీకు మిరాసీలు? ఖండేరాజులపై కవిగండడు మా తాతగారు కవిగట్టెనయా. నీ తాత కవి కడితే నువ్వేం కట్టావు? అరగలు గట్టిదినయ్యా. ఛీ! శిస్తు మీ అబ్బ కడతాడ్రా? దివాన్జీ వీళ్ళ మాన్యాలు సేరీలో కల్పించి 3 తరాల శిస్తు చావచిత కొట్టి వసూల్చాయి. కాకాజీ, భట్రాజుల ఈనాములు వంశపరంపరంగా చెల్లవలసినట్లు దానపత్రాలున్నాయి. దానపత్రాలు లేవు, ధర్మసత్రాలు లేవు. అన్ని రద్దు మన హయాంలో. ఎవరికే ఇవి? మా ఫిరోజీ బావకి. బావా? మా లావ బావ దొరికాడు. ఆ జోలి జోక్యం వద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? సిగ్గు మాలిందారా, పెళ్ళిడికి వచ్చిన పిల్లవు బుద్ధుండక్కర్లే. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. ఎంత కుల వృత్తైనా కందరికే తిరిగే వరకు కాసంత చాటు మాటు అంటూ దేవుళ్ళాడతాం. ఆ గూడు ముళ్ళు పడకముందే బావా అంటూ ఆ ఆరాటం, ఆ పారాటం, ఆ దారాటం. అయ్యో నా తల్లి. ఎందుకత్తయ్యా? ఎంత మహారాజు గారి మేనగొడలైతే మాత్రం మట్టు మర్యాద ఉండక్కర్లే. కాసాలేరా, దాసీలేరా? తనేమో చూపవాలే. మేనత్త మేనమామ పిల్లలు ఆ మాత్రం చనువు తీసుకుంటే తప్ప అత్తయ్య? ఏదో పసితనం. అవును, నువ్వు పసిదానివే. మొక్కై వంగంటే మానై వంగుతుందా? నీ విషయంలో పూసుకురాకు. రోజు ఈ రచ్చేనా? పోనీ ఆ 3 ముళ్ళు పడే వరకు అత్తయ్య చెప్పినట్టే వినరాదా అమ్మా? రా పోదాం. నేనేం తప్పు చేశాను అక్కయ్య? మా అమ్మ మా నాన్న ఉంటే ఇలాగే చేస్తారా? వారే ఉంటే నీకు ఈ పడిపంతుల బ్రతికే కర్మమేమమ్మా. ఇంతకు మన రోజులు మంచివి కావు. మా నుంచే నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. మాకు మా మాటకు విలువుంటేగా నీకుండటానికి. అంతూ ఇప్పుడు రఘుకొచ్చిన లోటే
రఘు ఎందుకు ఇలారా? నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? ఇంకెవరున్నారు? ఆ అంటే తప్పు, ఊ అంటే తప్పు. ఫిరూకు పలహారం తీసుకెళ్తుందని ఎంత రభస, ఎంత రద్దీ. తల్లి లేని పిల్ల కదా, కాస్త కనికరం ఉండొద్దు? కన్న కడుపైతే అలా చేస్తుందా? అదేమో వాళ్ళిద్దరూ నవ్వుతూ పేలుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది మరీని. పొరపడుతున్నావు అంతు. వాళ్ళని చూస్తే ఆవిడికి ఎందుకీ ఓరలింతను? ఏదో పాతకాల మనిషి. ఈ కాలపు చనువులు సంబరాలు ఆవిడకి నచ్చకపోవచ్చు. మీరు ఆమెని సరిగా అర్థం చేసుకోలేదు. మీరు చేసుకున్నారుగా. రఘుని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాలని ఫిరూని దూరం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసంభవం. ఒకవేళ ఆమెకి ఆ తలంపున్నా మా కాకాజీ ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉండండి, కావాల్సిన పని కాస్త గంధర్వులు తీరుస్తారు. అన్నయ్య, రైతులు తమ దర్శనం కోరుతున్నారు. ఇప్పుడు అంతా దివాంజీ గారి చేతిలో ఉంది. ఆ మహానుభావుడే చెట్టుకో పెట్టగమలే చెదరగొట్టేశారు ప్రభు. తినటానికి తిండి, ఉండటానికి ఇళ్ళు కూడా లేవు దొరా. నిజమే. కష్ట సమయంలోనే ఓర్పు వహించాలి. తొందరపడితే ఏమీ లాభం లేదు. చస్తూ ఉంటే ఇంకే ఓర్పుతారా? మీరు పూనుకోపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చల్లని ధరలని మిమ్మల్ని చూసి రైతాంగం వెనకాడుతుంది. ఇక పట్టలేం ప్రభు. దౌర్జన్యంతో వ్యవహారాలు కొనసాగుతాయా? శాంతించండి. అయినా మరొకసారి మహారాజు గారితో మనవి చేసి చూస్తాను. మీరు మీ వదంతో చెప్పి తలో కొంచెడు ధాన్యం ఇప్పించు. రైతుల ఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాలా కావటం లేదు. ఆడంబరాలకు, అడేజావులకు, బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొద్దు కోసేస్తే. ఆగు. ఈ మాత్రం వేదాంతం బాకు తెలియకపోలేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవటాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రజాశక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేం అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తావని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయిన తమ్ములకి ఏమని చెప్పను? నేను, నా తమ్ములు కట్టకట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంతు ఏమిటది? ఎవరు సొమ్మని? మనదే. ఏదో పేదవాళ్ళని. పేదవాళ్ళైతే దివాణమే ధర్మసత్రమా? ఆకలితో మాడిపోతున్నారు. అందరి ప్రాణాలే అత్తయ్య గారు. పోనీయండి. పోతే నీకే. మహారాణి అన్నారనే మంది సొత్తు దానాలు చేస్తున్నావు. పోయేవాళ్ళు ఊరికే పోక దివాలా చేసి మరిపోవాలనే. దిక్కులేని వాళ్ళకి ఇన్ని గింజలు పెడితే దివాణం దివాలవుతుందా అత్తయ్య? చాలే. మహారాణి బయలుదేరింది బారు గూరుమై పరాయిసులు పందేరం చేయడానికి. ఆ మాత్రం అధికారం మాకు ఉంది గనక. ఉంది. దయగలిచి ఇంక తిరిపం పడేస్తే తిని ఉండలేక నీ కాదు చెప్పేది. ఎవరిచ్చారు నీకు అధికారం? పెట్టినా కొట్టినా నేను మహారాణి. పోతది. వీళ్ళందరినీ మెడబట్టి బయటికి వెళ్తండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మహాప్రభు, కథ అడ్డం తిరిగింది. రైతాంగాన్ని విడుదల చేశారు. రాజద్రోహానికి పురిగొల్పారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాణం అంతా దివాలా చేస్తున్నారు. విన్నారా? దివాన్జీ,
ఇంత విద్రోహమా? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కు లేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకులు. దివాన్జీ, ఇక వాళ్ళతో వాళ్ళని చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది. మహారాణి మందు తలకెక్కింది. మహారాణి పిల్లికి బిచ్చం పెట్టని మహారాణి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలలో వార్త. తమ్ముడు శాంతన్ నాయన, కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదేముంది? భాగం పంచుకుందాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం దక్కులుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? తానేమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతేనేమి, చేత చిక్కించుకున్నాడు. సామంతోనే సాధించాలి. ఇంకా సామం లేదు, దానం లేదు, భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధం అయిపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందట. నేను జీవించి ఉండగానే ఆ? మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? మీకు నాకు ఇంత భరణం పారేస్తారు. రుకో, ఈ సిద్ధోజీ ఏమంత చెవులు తెగిన వాడు అనుకున్నావా? చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళెవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణం ఇచ్చేవాళ్ళు. పినతండ్రిని మీకు భరణమైనా ఇస్తారు, నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాల సర్పాల మధ్య కాపురం చేస్తున్నాను. ఏ గడియకేమో. ఏమి ఇంత దురాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు ఆనాడు కట్టుగుడ్డలతో తరిమి వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చినా మీరే, ముంచినా మీరే. కాకాజీ, తండ్రి వెనక తండ్రివి. ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేసావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి చలవే. కానీ ఈ కాలానికి గృహ చిత్రాలు ఏర్పడి వారి చాటు నుండి అదృష్టం మాకు లేకుండా. ఎంతకాలమని మీ దారి మీరు ఏదో చూసుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగం అని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అందినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్న దాంట్లోనే పంచండి. ఏముంది? పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? జాగీర్ ఆదాయం అంతా ఏమైంది? పోషణకర్తవు లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం దగ్ధమైపోయింది. దగ్ధం. ఆహా, అవును నాయన, ధాతనామ సంవత్సరం అగ్ని ప్రమాదంతో అన్ని దగ్ధమైపోయినాయి. పంచాంగాలు మారితే నక్షత్రాలు మారుతాయా? ధర్మం కూడా దగ్ధమైపోయిందా? ఇదేం బిచ్చమిస్తాడా? రానాయా, ఈయన ఇచ్చేదేమిటి, మనం పుచ్చుకునేదేమిటి? ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలేమిటి? ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే. రానాయా? ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్! ఈ వీర భైరవ కర్వాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు, బ్రహ్మ రుద్రాదులు వచ్చినా సరే. అండి, మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చెయ్యండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేనాయనాలే, ఏమిటి మరి మీకీ మూర్ఖం? ఈనాడు మాటా మాట వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆ పరిదిష్ట మీకు కాదు. శాంతించండి. ప్రస్తుతం ముగ్గురికి 3 ఊళ్ళు ఇచ్చి పొమ్మనండి. సరే, పొమ్మను. నందిపాడు, పత్తికొండ, అక్కడే ధరణికోట. ఆ, మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు. ఇదేం తిరిపిస్తాడా? పంచితే జాగీరులో సగం భాగం పంచమను, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయనా, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు ఈ కలహాలు? కాకాజీ, సెలవు.
చిత్తం కుక్కల మాటని సెలవు ఇచ్చారు. ఆగండి, కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు. కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని అందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే. మాకు ఉంది ఒక రాజధాని ప్రత్తికొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం, కుక్కల్ని మాత్రం వదిలేది లేదు. మేము ఇక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలును? అంతా అయింది, ఇక కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభో, కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మనండి. ఎందుకీ కుటుంబ కలహం? ఆ నందిపాడు గ్రామం మాకు వదిలి ఆ కుక్కలు మీరు ఊరేగండి. కాకాజీ సెలవు. ఇందువల్ల సమస్తమైన వారికి తెలియపరిచేదేమంటే శ్రీ 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 సోమోజీ మహారాజులం గారు తమ సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు, నగరులు, రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్ బహుపరాగ్. ధర్మోజీ, ప్రజా పరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విశదం చేయండి. ప్రత్తికొండ పరిపాలకులను ప్రజాసేవా పరతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు ప్రత్తికొండ ప్రజా పరిషత్తుకు తెలియజేయనదేమనగా 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతూ ఉన్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం గనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాము. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వ వ్యయం కొరకు వెచ్చించుటకును, మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును, మరమ్మతులకును వినియోగించదలిచినాము. గ్రామకంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాము. ఈ వివరాలు పటేల్ పట్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి మళ్ళీ ప్రాణం పోశారు. 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజలు కష్టాలు కనిసించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం దొరలందరికీ ఉంటే కాటకాలు ఎందుకు వస్తాయి ప్రభు? మహాజనులారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే, ప్రజా సౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి, శాంతి నెలకొల్పడానికి మాకు తోడ్పడటం మీ ధర్మం. మీ బలమే రాష్ట్ర బలం, మీ సుఖమే మా సుఖం. ధర్మో వర్ధతు. పత్తిశ్రీ పార్థివనామ సంవత్సర పుష్య శుద్ధ పంచమి శుక్రవారం రోహిణీ నక్షత్రం 16-12 దివిత్యాజ్యం 32-14 రావి 6-3 తైతులాకరణం సర్వార్థ సిద్ధియోగం. దీర్ఘాయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శాస్త్రీజీ, మన సుబంధీరావుకి సంబంధం స్థిరపడింది. ఫిరోజుకైన సంబంధం ఉండనే ఉంది కదా. ఈ 2 వివాహాలు ఒకే మారు చేద్దామని మా వాళ్ళ కోరిక. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. చిత్తం మనవి చేస్తా. రేపు మాఘశుద్ధ పంచమి గురువారం దివ్య చకోరమైన లగ్నం కానివ్వండి. ఆ ముహూర్తం వారికి కూడా అనుకూలంగా ఉండాలిగా. శాస్త్రీజీ, బడేగాం వెళ్ళి కాకాజీ వారితో సంప్రదించి స్థిరపరచుకురండి. చిత్తం శుభస్య శీఘ్రం. రేపే తదాస్తు అనిపించుకొస్తాను. మధ్య ఈ రాయభారాలేమిటో. ఇంకా నయం, కాకి చేత కౌరంపలేదు.
ఇటు వియ్యం అటు కయ్యం రెండు జంటగా సాధించుకోవద్దు. సాధించని మనకేం కావాలి? పెళ్లి చేసి ఆ పిల్లను పంపితే మన భారం తీరిపోతుంది. సరే కానియండి. తల్లి లేని పిల్ల ఇన్నాళ్ళు పెంచి కడకు రాకపోకలు కంటి చూపులు కూడా లేకుండా మీ ఇష్టం. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? 10 మంది నన్నంటారు కానీ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మహాప్రభు, వివాహం 1000 ఏళ్ల పంట. తమరు తీవ్రంగా ఆలోచించారు. అసలు వాళ్ళ ఎత్తు ఆయనకు అర్థమైతేగా ఆలోచించటానికి. ఇంకా వాళ్ళకి ఏమెత్తుంది చెప్పు? పాపం అని 2 ఊళ్ళు ఇచ్చాం, అదే 10,000 అనుకుని పోయారే. ఊరికే పోలేదు. రఘుబాయినిచ్చి రేపు వివాహం చేస్తే ఈ ఆస్తి ఆ ఆస్తి కలిస్తే ఇక బడేగామే ఉంది. సముద్రంలో కాకిరెట్ట సమయం చూచి ఎప్పుడో స్వాహ అనుకోవచ్చు అని తెలిసిందే. అయితే రఘుని వాళ్ళకే ఇవ్వాలని సిద్ధాంతమే ఉంది. ఇవ్వను. మీ అక్కగారు చనిపోతూ చెప్పిందటగా. ప్రాణం పోయేటప్పుడు తెలుసో తెలియకో ఏదో చెబితే నా ఇష్టం, దారిని పోయేవాడికి ఇచ్చి మూడేస్తారు. దానికేం కర్మం? మన తిమ్మోజికిచ్చి పెళ్లి చేసి ఇల్లరక ఉంచుకుందాం. చిత్తం మాఘశుద్ధ పంచమి తధాస్తు అనుకున్నట్లేగా. నాకు సెలవు ఇప్పించు. అనుకోవడానికేం గాని వాళ్ళ ముగ్గురిని ఒక్క మారి ఇక్కడికి రమ్మనండి. వీరికి చూడాలనుంది. పరాయి వాళ్ళమా? అయ్యో కాదమ్మా మరి. అరే రమ్మనండి. ఆ ముహూర్తం విషయం సమక్షంలోనే ఆలోచిస్తాం. చిత్తం సెలవు. రఘు, రఘు. బావా నీవా? చిప. సరే పోతాను. రఘు, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పేరుకు తగినట్టే ఉన్నాం. భలే దేశ్. నా పేరు శ్రీ 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 తిమ్మోజీ రాయణం గారు, బడేగాం యువరాజులు గారు. రఘు, మీరు మా తాలూకు శ్రీ 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 యువరాణి గారు. నీ మొహానికి అదొకటే తక్కువ. నేనేం బాగలేను? నేనే నిన్ను పిలుస్తాడతానని మాకు నాకు చెప్పింది. నిన్ను బాగా చెంపలు వాయించమని. ఇదేమిటమ్మా మరి ఇంత మాట సరసమా? నాకే సరసమే ఈతడితో. ఓ అబ్బా, ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు ఆ 3 ముళ్ళు పడగానే చాలే నీ మారాముళ్ళు. వెళ్ళావయ్యా, పోవయ్యా పెర్రి మగడ. పోయి ఏం చేయను మోతి? అది నేను చెప్పాలి. నువ్వు చెప్పబోతే నాకేం తెలుస్తుంది మోతి? చెబితే మాత్రం తెలిసేడుస్తుంది. మోతి 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 మోతి, నువ్వు చెప్పినట్టు అల్లా చేస్తాను. చెప్పా. సరే, పోయి ప్రియా అని, ప్రేసి అని, రఘు అని ముద్దు పెట్టుకో. ముద్దు ముద్దు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మోతి? జై వీర హనుమాన్. ఇంతేనా మోతి? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. కాకాజీ, మీ మాట కాదని లేక ముగ్గురం వచ్చాం. పురోహితుడిని పిలిపించి మరి వివాహ ముహూర్తం నిశ్చయం చేశారంటే రేపే ప్రయాణం చేస్తాం. ఇప్పుడే వచ్చారు, అప్పుడే ప్రయాణమా? చూసారా, పెళ్లి కాకముందే మీ కుమారులు బియ్యాల వారి వేషాలు వేస్తున్నారు. రాక రాక వచ్చారు. 4 పూటలు ఉండిపోండి నాయన. అన్ని పనులు సావధానంగా ముగించుకోవచ్చు. తొందరే. క్షమించండి కాకాజీ, మీ కోడలు ఒంటరిగా కోటలో ఉంది. లేకపోతే సరే, మీ ఇష్టం. దివాన్జీ, రేపు పొద్దున్నే పురోహితుణ్ణి రమ్మని కబుర్చి. ఈలోగా మా వాళ్ళకి ఇంద్రమహల్లో బస ఏర్పాటు చేయించండి.
మామూలు మా కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు వియ్యాల వారు కూడాను జాగ్రత్తగా మర్యాద చేయాలి. దివాన్జీ, ఇంకా మీరు వెళ్ళండి. మహారాణి, వాళ్ళను భద్రంగా బోన్లో పెట్టి వచ్చాను. జాగ్రత్త, వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఏం చేస్తారు? సరే, తిరుమోజీ, ఇదే సమయం. ఈ వ్యూహం కొనసాగిందా బడేగాం నాది, పత్తికొండ నీది. కానీ చివరకు మహారాణి మనల్నే మోసం చేస్తుందేమో. అంత దోస్తే మహారాజు లేడు, మహారాణి లేడు. తోసిరాజు ఆటకట్టు. నేనే మహారాజును, నీవే దివాన్జీ. మహాప్రభు, మన వారు ఊరికే రాలేదు. ఎంత సిబ్బంది, ఎంత సైన్యం, ఎంత మంది మార్బలం, చతురంగ సైన్య సన్నాహంగా. పెళ్లి రాయబారానికే వచ్చిన వాళ్ళైతే ఇంత సిబ్బంది ఎందుకా అని. ఉన్న తంత్రమంతా అందులోనే ఉంది. వెళ్ళినవారి దాయాదులేగా. ఛీ, గోముఖ వ్యాఘ్రాలు. దివాన్జీ, ఇంతకు వాళ్ళు ఇంద్రమహల్లోనేగా ఉంది. చిత్తం, ఈ మోసం మొట్టమొదటే కనిపెట్టి తగిన కట్టుదిట్టం చేశాం. జై భైరవ్. పద, ఇప్పుడే ఈ వీరభైరవ కరవాలానికి బలి చేస్తాను. తొందరపడకండి. ఏం చేసినా మనం ఆలోచించి చెయ్యాలి. వారి సేనను ఇక్కడిక్కడే అరికట్టి అమాంతం మనం దండెత్తి పత్తికొండ కోటను ముట్టడించాలి. గిర్మోజీ, నడు 10,000 మరాఠీ దండుతో. మేమే స్వయంగా సంగ్రామం నడిపి దగ్ధపటలం చేస్తాం పత్తికొండ దుర్గాన్ని. దివాన్జీ, బందిఖానా జాగ్రత్త. అన్నయ్య, ఏమిటి చిత్రం? మనల్ని తినకుండా చేయుటకు ఏదో విషాన్నమై ఉండాలి. ఎంత విద్రోహం! దీనికా ఇంత పన్నాగం? ఛీ! కుక్కకు ఈ కుక్కలే లేకపోతే మన గతి ఏమై ఉండేదో. పెండ్లికని పిలిపించి విషాన్నం పెడతారా? ఆది నుంచి నాకు అనుమానమే. అనుకున్నంత పని చేశారు.
మగతనం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడాలి గాని ఛీ ఈ కొజ్జా పనేమిటి? పినతండ్రిని నమ్మి వచ్చినందుకు తగిన గౌరవం చేశాడు. ఈ పాపం ఊరికే పోతుందా? చస్తే పారేసి దిక్కు లేక నాశనం అయిపోతాడు. పోనీ ఈ వేదాంతమే ఇంతవరకు తెచ్చింది. పంపకాల నాడే ప్రతిక్రియ చేస్తే ఇంతవరకు రాదుగా. రాజ్యకాంక్షాలోభులైన ఈ రాక్షసుల్ని దయతలచరాదు. అది తరువాతుకునే మార్గం ఆలోచించండి. అనువు కాని వేళ ఆవేశం లాభం లేదు. శౌర్య పౌరుషాలు సాగవు తమ్ముడు. విషబాధ నుండి తప్పించిన దేవుడు ఏదో మార్గం చూపిస్తాడు. త్వరపడకండి. బావా బావా ఇప్పుడెందుకొచ్చా? కాకాజీ పత్తికొండ ముట్టడికి వెళ్ళాడు. 10,000 దండుతో. ఎంత దుర్మార్గం! అయ్యో, వదిన ఒంటరిగా ఉంది. కుర్రవాడు ఏమైపోతారు? రఘు, ఇక్కడి నుంచి తప్పించుకుపోయే మార్గం నా చేతేమవుతుంది బావా? మావా ఇంత పొద్దుపోయి ఎక్కడికి? పొద్దుపోకే పోతున్నాను. ఎక్కడికి? నీతేంది చెప్పాలి? మావా 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 నిన్నే పిలిచేది. అబ్బా అరవకు. ఏ దొంగతనానికా? ఛీ, నాకేం కర్మం. రంకుతనానికి మోతి ఇంటికి దర్జాగా పోతున్నా. అమ్మయ్యో, ఆ ముదరష్టపు దివాంజీ చూస్తే నీ మొహం చెక్కేస్తాడు. నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది రఘు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతువి. అయ్యో మావా, పెళ్ళా? నిన్నే ఫిరోజీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయావా? నరికేస్తారు నిన్ను నన్ను కూడా. మరి ఇంకెలా చస్తాను రఘు? చావనక్కర్లేదు. నే చెప్పినట్టల్లా చేస్తావా? ఓ, గంగలో దూకమన్నా దూకుతా. ఆ ముగ్గురిని ఇక్కడి నుంచి తరివేశామంటే హాయిగా నువ్వు నేను. ఎలా తరివేడు రఘు? చెబుతాగా, ఇదిగో. చిటికలో తెస్తా, నువ్వు ఇక్కడే ఉండు. జై వీర హనుమాన్. మావయ్య,
రథం మనల్ని బందికాలం నుంచి తప్పించుకుపోయే ఉపాయం చేసింది. పహరా నిద్రపోతున్నారా? దివాణ సొమ్ము తెగ తింటూ. బాబు పాప పుణ్యం మేమేమీ ఎరుగం, రక్షించాలి. మీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? మా పిల్లలతో తల్లి మాకేమీ తెలియదు. ఇదేదో మోసం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా? ఏమనుకున్నావు? తిమ్మోజీ రాయణ గారంటే బడేగాం యువరాజులు గారు. రా మాకేతో నీ ఇష్టంగా చెప్తాను. అక్కయ్య వినవా రఘు ఏం చేసిందో? ఫిరోజీ వాళ్ళతోటి ఉడాయించాలని చూసింది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు? చెప్పవే. ఇంకా ఉంచుతానా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా? నాకు కదక్కయ్య, వాళ్ళని జైల్లోంచి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రఘుని. ఓసి నిర్భాగ్యురాలా, ఎంత పని చేశావే? చూశారా మీ మేనగోడల గారి నిర్వాహకం? ఏమిటిది? ఇంకేముంది, తిమ్మోజిని పిచ్చివాణి చేసి తాళం చెవి తెప్పించి ఫీరు వాళ్ళని పంపించేసింది. దౌర్భాగ్యురాలా, ఆ బందిఖానాలోనే కూలి గుడ్డ లేకుండా కూలిచావు. దివాంజీ ఒక్క క్షణం లేకపోతే ఎంత పని చేశారు? ఇంతకు మీరు వెళ్ళిన పని ఏం చేసుకొచ్చారు? దగ్ధం చేసుకొచ్చాను. అన్నయ్య, ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం? కుటుంబ గౌరవానికి తగిన స్థిర జీవనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి. కాలం కలిసి వస్తే భగవంతుడే ఏర్పాటు చేస్తాడు నాయన. మనం పట్టుబట్టి ప్రయత్నం చేస్తేనే పైన భగవంతుడు. ఇంతకు వెంకన్న, ఎల్లమ్మ దేవాలయంలో ధనపిశాచం మూలుగుతున్నదంటారు, నిజమేనా? ఓ కోటాన కోట్లు గంగాళాల్లో ఉంది. అక్కడ ఎందుకు పాతి పెట్టారు? అసలు ఈ ఎల్లమ్మ పుట్టుపూర్వోత్తరాలు? ఎల్లమ్మ పెనిమిటి కోటీశ్వరుడు. పూర్వం మరాఠీ దండు ఆ ధనమంతా దోపిడీ చేసి అతన్ని చంపి పారేశారు. పాపం ఆ మహాతల్లి భర్తతో సాగమనం చేసింది. పిశాచిమై మీ పెద్దలను వేధిస్తూ వచ్చింది. సరే, దానికి పరిహారంగా ఆధనే పాతేసి ఎల్లమ్మకి గుడి కట్టించారన్నమాట. అవును, అప్పటికి శాంతించింది. ఇంకే ఆ ధనం మనదే. సాధిస్తాను, ధర్మరాజ్యానికి వినియోగిస్తాను. వద్దు బాబో వద్దు. ఎంతో మంది ప్రయత్నించి సాధ్యము కాక ఆ ధనపిశాచానికి బలి అయిపోయారు. గుడి నిండా చచ్చిన వాళ్ళ శవాలే. అందులో నాశల్యం ఒకటి. ఎవరికి శక్యం కాని కార్యం నిర్వహించినప్పుడే పేరు, ప్రతిష్ట. ఈ దేహం ధర్మానికి బలిదానం కాని. వద్దు ఫిరు వద్దు, మహా సాహసం. సాహసే లక్ష్మి. అయితే నేను కూడా వస్తాను. వద్దు, నేను తప్పితే నీవు. సుబంది, నీ వెనుక నేను. అన్నయ్య, ఆజ్ఞ. ధర్మమే జయం. వెళ్ళిరా నాయన. జై ఖండేరా.
రక్షించు తల్లి ఎల్లమ్మదేవి, ఇప్పటికైనా శాంతించు. అరే మరాఠీ, ఇంకా నన్ను హింసింపవచ్చుదా? హింసించుట కాదు తల్లి ఎల్లమ్మదేవి, మా పెద్దల పాపానికి నా దేహం బలియర్పణ చేయవచ్చాను. ఇదే నా బలిదానం గ్రహించి నీ ధన నిక్షేపం నా అన్నలకు అప్పగించు. జై ఖండేరాయనికి జై. నేను మరాఠీ, నీ ధైర్య సాహసాలు మెచ్చాను. అదుగో ఆ ధనం మీ పెద్దలదే, తీసుకుని వెళ్ళి సద్వినియోగం చేయండి. తల్లి ఎల్లమ్మదేవి, ఈ ధనంతో నీకు దేవాలయం కట్టించి బంగారు విగ్రహం ప్రతిష్ఠ చేసి నిన్నే మా ఇలవేలుపుగా ఆరాధిస్తాం. ఇప్పటికైనా మన వారి జాడ తెలుసుకున్నారా? మహాప్రభు, ఎల్లమ్మ ధనంతో బ్రహ్మాండమైన కోట కట్టుకొని ఖండకంటి రాజ్యం పరిపాలిస్తున్నారు. మంది మార్బలంతో రేపో మాపో. సరే పోండిరా మీరు. వినాశకాలే విపరీత బుద్ధి. బాగుపడ్డారు కదా, ఇకనైనా తిన్నగా ఉండకూడతా వీళ్ళు. మహారాజా, ఎంత అమాయకులు. శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని వాళ్ళకు తెలియదు. రాజుల్లో జ్ఞాతివాడి అంకురం ఉంటే చాలు, కొంపకు వేరే కుంపటి అక్కర్లేదు. తక్షణం గిర్మోజీని 50,000 దండుతో కర్ణికల్లు కోట ముట్టడికి పో. తొందరపడకండి. ప్రస్తుతం ఖడ్గవాదం పనికిరాదు, కార్యవాదం కావాలి. 50,000 ఎందుకు, 5 మంది చాలు. మన మంత్రాల మారిగాడిని పంపితే రేపు ఈ పాటికి 3 తలలు కోట గుమ్మంలో కట్టేస్తాడు. అవును, 3 తలలకు 3 ఒంటిల మోపు ధనం తక్షణం పొమ్మను. అంత నా ద్రోణుడు పుత్రవ్యసన పీడితుడై జీవితాశ విడిచి పాండవులకు తానొక తప్పు చేసిన వానిగా ఋషివచనములచే నిశ్చయించుకుని మనసు చెడి శస్త్రపరిత్యాగమునర్చి ప్రాయోపవేశమునకు ఉద్యుక్తుడయ్యను. పరుండండి, 2 జాముల రాత్రి. చంద్రాస్తమయం కాని పరుంటాను. కథ మంచి రసఘట్టంలో ఉంది. ఏమిటా కథాఘట్టం? అంత పరాకష్టంగా చదువుతున్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ద్రోణాచార్యులు అస్త్ర సన్యాసం చేసి ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. తర్వాత తెలిసిన కథేగా, దృష్టజుమ్నుడు పట్టాకత్తితో తల కోసుకుపోతాడు. ఆ ముక్కలే కవినోట వింటే కథ కళ్ళకు కట్టినట్లుంటుంది. అంతూ ఆ దీపంలో చమరైపోయినట్టుంది చూడు. ఏమీ లేదు, సమరులికిపోయింది. మీరు పడుకోండి. ప్రభు, ధర్మమూర్తులే, ఈ బలవన్మరణమా?
హంతకులు మాటు పెట్టి పెద్ద పులిని పట్టుకున్నారా? మన జీవితం నాశనం చేసి ఆ గొడ్రాలు హృదయ సూర్యురాలు నిత్య కళ్యాణంతో వైభోగిస్తుందా? ప్రభు, శాంతించండి. దుఃఖించి సచిన మహారాజు గారి నిర్జాగల మా తల్లి. కర్తవ్యం ఆలోచించండి. కర్తవ్యం నాకు పట్టిన గతి ఆ రాక్షసు దుఃఖముకు పట్టే వరకు నాకింకే కర్తవ్యము లేదు. ప్రతీకారమే రుక్కు జయించానని సంతోషించదు. నా భర్త మరణంతో ఈ విలయం ఆగిపోదు. పత్నినైతే నీ భర్తను భైరవ స్వామికి బలి చేసి నీ మాంగళ్యం నీలరాజ్య వరకు నా మాంగళ్యం విసర్జించు. ఇదే నా శపథం. ముందుగా కాలభైరవుడే సాక్షి. జై ఖండేరాయులకు జై. శపథం ముసుగు వేసుకొని మూల కూర్చోక నీ బ్రతుకుదోడు శపథం కూడానా? వీరపత్నివి నీవో నేనో చూతువుగాని. అంతూ నీ వంశం నిర్మూలన చేయించకపోతే నేను బడేగా మహారాజు. పాపు ధర్మరాజురా సోమోజీ. ముఖాముఖి పోట్లాడాలి గాని ఇదొక మోసిరటే. కాలు చేతిలో కీలు బొమ్మకు మగతనమేమిటే? అయినా ముగ్గురిని ఒక్క మారే ముగించాలని చూచాడట్రా. ఇప్పుడు మాత్రం ఆ ఇద్దరిని బతకనిస్తారా? ఓరి మారిగా ఆ రెండు తలలు కూడా తెగినట్టయితే ఈ రోజుతో కథాంతం అయిపోయేది కదరా. మహారాజా, మంత్రాల మారిగాడు బతికుండగా అదెంత పని? ఎప్పటికైనా సిక్కకపోతారా? నీ బహుమానం పొందకపోతానా? ఎప్పుడో కాదు, సప్త సముద్రాల మధ్య ఎక్కడ దాగినా సాధించి ఆ రెండు తలలు తక్షణం మాకు తెచ్చి అప్పగించు పో. అంతుంబాయికి తగిన శాస్తి అయింది. ఎప్పుడో అయిపోయేది. చేత చిక్కినా ఆడదని కరుణించి వదిలేశాను గాని. ధర్మప్రభువులు అంటూ కన్నీళ్ళ ఊరుకో. చేసిన శపథం మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. నాకే దారి తోచటం లేదు. శత్రువుల బలవంతులు మనక సైన్య సంపద లేదు. అందుకని అని ఊరుకుంటే నాకతే మీకు పడుతుంది. తక్షణం మీరందరూ ఈ కోట వదిలిపోండి. శత్రు సంహారానికి సాధన సామాగ్రి చేకూర్చండి. ప్రతీకారం చేసి నా ఆత్మకు శాంతి కలుగు చేయండి. ఆ,
సుగంధి ఫిరు ఇక ప్రయాణమైపోండి. శత్రు సంహారానికి కావలసిన సాధన సామాగ్రి సమకూర్చండి. పొండి. వదిన, ఇక్కడ నీవు ఒంటరిగా ఉండడం క్షేమం కాదు. తులేరావు పసివాడు. భయం లేదు. గొల్ల వెంకన్న ఇంట్లోనే అజ్ఞాతవాసం చేస్తాను. నా సంరక్షణకై కుక్కలను నాతో ఉంచిపోండి. దైవ దుర్యోగమంతా ఇలా ఉంది. పచ్చని సంసారం తుదకు చెట్టుకొక పక్షిగా చీలిపోవలసి వచ్చింది. వదిన, మళ్ళీ మనం కలుసుకునే యోగం ఉందో లేదు. బిడ్డ, అధైర్యమునకు సమయం కాదు. శాత్రవరక్తధారాలతో మీ అన్నగారికి తర్పణ చేసి వారి ఆత్మకు శాంతి కలిగించవలసిన భారం మీ మీద ఉంది. ఇదిగో ఈ రక్త కుంకుమ తిలకమే మీకు సర్వదా రక్ష. జై ఖండేరావునికి జై. అన్నయ్య, దారి తప్పిన అట్టడిలోకి వచ్చాం. ఏ వంక చూచినా మనిషి దాడా లేదు. కొంచెం విశ్రాంతి తీసుకుపోతాం తమ్ముడు. అన్నయ్య, దాహం తీర్చుకువస్తాను. త్వరగా తిరిగిరా.
మారిగాడేనా? ఎవరు చెప్పారు నాయనా? వెంకన్న తాత. వీడి మెడ నరికేనా? నీవంత వాడవైతే నే వద్దంటే మాత్రం మాంతావా నాయనా? కానీ మారిగాడు కాదు చంపింది, మీ తాతయ్యే చంపించాడు. అమ్మా నిజమేనా? ఇప్పుడు మా తాతయ్య ఎక్కడున్నాడు? తక్షణమే వెళ్ళి చంపేసేస్తాను. సమయం వస్తుందిలే నాయనా, తొందరపడబోకు. చిన్నతరా సాబు గరిటి నేర్చుకుని కానీ రా. పదండి రా, పదండి. ఎంతైనా పులిపిల్ల పులిపిల్లేనమ్మా. తులేది చూసారా ఈ బొమ్మను ఎలా నరికేశాడో? ఆ ఆశతోనే ఇన్నాళ్ళు జీవిస్తున్నాను. నేనే రఘు. ఎన్నాళ్ళు ఇబ్బందిగానా? నా మాట వినవు రఘు. మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులే? మనకి సిగ్గేమిటి రఘు? రఘు, నా అందాన్ని, నా చందాన్ని, నా పరాక్రమాన్ని చూచి ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా అవన్నీ వదులుకున్నాను రఘు. ఇదంతా నీ మీద మోహమే. వెళ్తావా లేదా? రఘు, ఇప్పటికైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఈ బందికారంలోంచి ఇప్పుడే విదిలిస్తా. సరేనా? అక్కయ్య, అక్కయ్య! ఎవరది? పెద్దబాబు గారమ్మా. సుబంధి రానాయనా. అలా ఉన్నావే? ఫిరు ఏడి? ఇక్కడికి కూడా రాలేదా? అదేమిటి బాబయ్య, ఇద్దరు కలిసే వెళ్ళారుగా? అవును, దారిలో మంచినీళ్ళకని వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. కొండలు కోనలు గాలించాను, ఎక్కడా కనిపించలేదు. ఒంటరిగా ఎందుకు పోనిచ్చావు? నీవు కూడా వెంట వెళ్ళకపోయినావా? మంత్రాల మారిగాడే అడ్డు తగిలి ఉంటాడు. ఆ రుక్కమ్మకు ఇంకా కసి తీరలేదుగా? ఇంతకు మా రోజులు మంచివి కావు. ప్రతి యత్నానికి ఏదో అవాంతరం కలుగుతూనే ఉంది. వదినా, మనకి ఈ పల్లి కూడా భద్రం కాదు. మంచి రోజులు వచ్చే వరకు ఏ కానని క్రంతంలోనో తలదాచుకుందాం. అంతలో ఫీరు కూడా రావచ్చు. ఇవి మరాఠీ వీరులు పలుకుదగ్గ మాటలు కావు సుబంధి. నీవు మహావీరుడు అని పొరపడ్డాను. సాహసం అన్నిటా మంచిది కాదు వదినా. బలవత్తరులైన శత్రువులపై కత్తి కట్టి పరాజయం పొందే కంటే సమయానికి వేచి జయించటం మంచిది. ఇప్పుడు వారిని ఎదిరించి జయించలేం. చాలు, వారు ఎదరబడే జయించారా? ఆ మాయో మంత్రాంగము మీ చేత కాదు. అభిమానవంతులని నా ప్రతిజ్ఞ తీరుస్తారని ఆశించాను. కానీ పిరికి బందలై నాకు పిరికి మందు పోస్తారనుకోలేదు. నేను చేసిన శపథం నేనే చెల్లిస్తాను. నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు. మన్నించు వదినా, ప్రాణాలకు జంకినే రాలేదు. ఇప్పుడే ఏకాకిని ఆ సిద్ధోజిని ఎదిరిస్తాను.
చచ్చితినా వీరస్వర్గం, బ్రతికితినా నీ ప్రతిజ్ఞా నిర్వహణం, అన్నగారి రుణం కూడా తీర్చుకుంటాను. ద్రోహి, వదిన గారి శపథం చెల్లించడానికి వచ్చావా? నా ప్రాణాది నీకు అసాధ్యం. జాగ్రత్త. సుబంది, ఎంత దురాగతానికి పాల్పడ్డావురా! పితృద్రోహి, నా ప్రాణం మీదకే వచ్చావా? ఇప్పుడు నీ ప్రాణం దక్కించుకో. అయ్యో, మనకెందుకండి ఈ పాతకం? వాళ్ళ పాపాలకు భైరవుడే శిక్షిస్తాడు. వీడిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు బంధించి కారాగారంలో పారేయండి. 1000 కళ్ళతో కాపాడుతూ ఉండాలి. జాగ్రత్త. ఇదంతా మారిగాడి పని. వెంకన్న, నా కన్న తండ్రిని కూడా నాకు దూరం చేశారు. నా ఆశలు, నా ప్రాణాలు వాడి మీద పెట్టుకొని ఇన్నాళ్ళు మీ పంతని బ్రతుకుతున్నాను. ఆలోచించిన ఆ రాకాసి రుక్కమ్మ ఏం చేస్తుందో. పదండి, బడగా మీద పదండి. మాట్లాడమే వెంకన్న. ఈ రాజ్యంలో ధర్మం లేదా? దాక్షిణ్యం లేదా? ఈ దౌర్జన్యం సాగవలసిందేనా? ఒక్క ఆడదాని గౌరవం రక్షించలేరా? నా బిడ్డలు నాకు అప్పగించరు. ఇంకా చూస్తున్నారే, మన చాటున తలదాచుకుంటే ఇంత ఘోరం జరిగిందే. రేపు మీ ఆలి బిడ్డలు ఎత్తుకుపోతే మీరేం చేస్తారు? నడవండి, ఆబాల గోపాలము, నడవండి. బడేగాంపై దాడి వెళ్ళండి. జై హంతుంబాయికి జై, జై హంతుంబాయికి జై, జై హంతుంబాయికి జై. సుబంధి,
ఇదిగో బలికి సిద్ధంగా ఉన్నాను. శివ శివ, అందుకు కాదు సుబంతి, నిన్ను బంధ విముక్తిని చేయడానికి వచ్చాను. ఈ ఐహిక బంధం నుండి ఎప్పుడు ఆ విముక్తి అని ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నీకే 100 ఏళ్లు నిండినవా నాయనా? నాయన, ఇది మాతృహృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. నీవు పొరపడుతున్నావు సుబంతి. నా మాట నమ్ము. ఈ కుటుంబ నాశనం వలదు, పోరు నష్టం పొందు లాభమని నెత్తిన నోరు పెట్టుకుని పోరాడి మహారాజును క్షమాభిక్ష వేడినాను. ఈ దారుణ కృత్యాలకు ఎలా సహించేది? ఎంతైనా స్త్రీ హృదయం కదా. స్త్రీవా నీవు? పాషాన్ని, మెత్తని కత్తివి, మెల్లిగా రక్త బిందువులు రాలకుండా ఎన్ని గొంతుకులైనను కోయించగలవు. చచ్చే వరకు సాధింపేనా? పోయిన పెద్దవాడు పోగా ఉన్న మీ ఇద్దరైనా 1000 కాలాల పాటు జీవింతురు గాని ఫీరోజీ అంతూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళనైనా బ్రతకనీవా? ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలియదా? తెలియదు. తెలిసినను నేను చెప్పను. నా మాట విను. పెడమూర్ఖంతో ఎందుకు చచ్చిపోతావు? చావక నేను ఇంకా బ్రతకవలనా? ధర్మరాజు అంటే అన్నను పోగొట్టుకొంటిని, వదిని గారికి ఆ విరోధనైతిని. తమ్ముడు ఫీరోజీ దేశాంతరము పాలైపోయినాడు. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? నిరుత్సాహపడకు. నీ క్షేమం కోరి అడుగుతున్నాను. ఎక్కడున్నారో చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. తండ్రి, ఈ పశువాని కోసం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదా మీ ఇరువురి ప్రాణాలు దక్కవు. ఘాతకురాలా, ఇంత క్రూరానికి పాల్పడ్డావా? నీ విద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా అధిక ప్రసంగం. పితృద్రోహి, రేపే వీళ్ళిద్దరిని భైరవ స్వామికి బలికి సిద్ధం చేయండి. మహాప్రభు, రాజా బలవంతరావు మన రాయదుర్గాధిపతి. చిత్తం, మన ఫిరోజీరావునకు తన కుమార్తెనిచ్చి పెండి చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. వాడు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి ఓ దండుతో వచ్చి మన మీద పడతాడు. ఒరి, అనుక్షణం మీరు అక్కడి నుంచి మాకు వేగు నడుపుతూ ఉండాలి. పోనీ. ఈ వెన్నెల రాత్రుల్లో ఈనాడైనా సంతోషంగా ఉండరాదు? ఎప్పుడు అదే ఆలోచన. ఏం చేసేది రాకుమారి? ఎందుకో మనస్సు ఊరికే ఆరాటపడుతోంది. వెళ్ళిన వార్తాహరుడు కూడా ఇంకా తిరిగి రాలేదు. మా వదిన కొడుకు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? మా అన్నయ్య ఏమైనాడు? జయం మహాప్రభువులకు. తులేరావు సుగంధిగాళ్ళు బడేగాంసరలో చిక్కుపడ్డారు. రేపో మాపో భైరవ స్వామి బలి చేస్తారంట. అంతుంబాయ్ గారు గొల్ల వెంకన్నతో దండు కట్టుకుని బడేగాం మీదికి వెళ్ళారు. సరే, సేనానితో నా మాటలుగా చెప్పు. మన సైన్యాల్ని కూడా బడేగాం మీదికి తక్షణం నడిపించమను. వారి వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. వెళ్ళు. కాకాజీ, ఇంకా నిద్ర? నీ కసి ఇంకా తీరలేదా? హృదయం లేదా నీకు కాకాజీ? ఆగు, నా దగ్గరికి రావద్దు. హో, నన్ను బలవంతాన కూని చేయించావు పాపి. నా ఆత్మకు శాంతి లేకుండా చేశావు. నా తమ్ములని, నా కుమార్ని సైతం భైరవునికి బలి చేస్తావా? అంకురం లేకుండా ఖండేరా వంశం నిర్మూలన చేస్తావా? నరకం, ఘోర నరకం, నవరవ నరకం. కాకాజీ, 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 కాకాజీ. ధర్మం, ధర్మం లేదు, దైవం లేదు. స్వార్థమే ధర్మం, బలమే దైవం. బలి చేసి తీరుతాను.
ఇంకా ఇలాగే ఉన్నారే? మిమ్మల్ని పిలిచేది. బలికంతా సిద్ధమైంది, బయలుదేరండి. కానీ ఆ పని కూడా నీ చేతి మీదుగానే కానీ నే చేయలేను. చేయకపోతే మానండి. అక్కడికి మీరు మంచివారు, నేను చెడ్డదాన్ని అనిపించడానికా? ఇదంతా నా కోసమా? నా పిల్ల పాప బ్రతకపోతారనే? అందుకనే ఆవేదన పడుతున్నాను. అన్న బిడ్డలైనా కన్న బిడ్డల్లా పెంచాను, పెద్దవాళ్ళని చేశాను. కిరీటం పెట్టవలసిన ఈ చేతులతో ఈనాడు వారి గొంతులు కోయలేను. మీ ప్రాణాలు తీయడానికి శపథం చేసి ఎత్తిన కత్తి దించకుండా కావలి కాస్తున్నవారేనా మీ అన్న కొడుకులు కన్న కొడుకులను? మీరు మరచినా నేను మరవలేను. ప్రతీకారం చేసి తీరవలసింది. వద్దు రుక్కు, వద్దు. మనకి ఈ జన్మలో సంతాన యోగం లేనే లేదు కదా, ఉత్తర జన్మలో కూడా లేకుండా చేయొద్దు. వంశాంకురం ఆ పసివాణ్ణి కూడా బలి చేయించి ఆత్మరక్త ప్రవాహంలో నన్ను ముంచకు. మీరు కరుణించారని వాళ్ళు కరుణిస్తారా? రాజవీధులన్నీ త్రిప్పి రచ్చబండపై పెట్టి మనల్ని రంపకోత కోయించకుండా విడుస్తారా? నేను ఆ చిత్రవద భరించలేను. వాళ్ళో మనమో ఒక్కరే ఈ ప్రపంచంలో ఉండేది. ఆ? నీ సుందర స్త్రీ హృదయంలో కాసంత మాతృత్వం లేదా? నీ ప్రతిహింసకు నా వంశాన్ని నాశనం చేస్తావా? మానవ రూప రాక్షసి, నిన్న నరికి మీ వంశం రక్షించుకోండి. మీ ప్రాణాలకు ఆశించే సుబంధి మీకు దేవత. ఆహార నిద్రలు మాని అహోరాత్రాలు కంటికి రెప్పవలె కాపాడుతూ మీకోసం పడరాని పాటలు పడుతున్న మీ భార్య రాక్షసి. చాలు. నేను ఆ మాటలు లేదు రుక్కు. మీ భావం అదే, నాకు తెలుసు. నా మీద మీకే కనికారం అక్కర్లేదు. పచ్చగా భర్త చేతుల్లో ప్రాణాలు విడిచే సౌభాగ్యం అందరికీ రాదు. నరకండి. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు రుక్కు. పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీ అన్న కొడుకుల క్షేమం కోసం మీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నారు. అందుకు మీరు అంగీకరించినా నేను అంగీకరించను. మీ కోడల శపథానికి మీరు బలి కావడం నేను ఒప్పుకోను. నా ఆశ, నా ఆనందం, నా జీవితం, నా మాంగల్యం మీరే. మీకోసం, నా మాంగల్య రక్షణ కోసం మీ అన్న కొడుకులను బలి చేయండి. లేదా నేనే మీ భైరవ కరవాలానికి బలి అయి నా మాంగల్యాన్ని రక్షించుకుంటాను. జై భైరవ్. ఆగు రుక్కు, ఆగు. ఆ ప్రభా, ముట్టడి ముట్టడి. అంతుంబాయి, ఫిరోజీ సేనలు సమకూర్చుకుని వచ్చి కోట 4 మూలలు ముట్టడించారు. ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు. రాజద్రోహులు. దుర్గద్వారాలన్నీ మోయించి సైనిక విప్లవం కాకుండా మాత్రం చూడు. యుద్ధం సాగించు, మేము ఇప్పుడే వస్తున్నాం. ఆగండి. ముందు బలి ముగించి
ప్రభు మాట్లాడరు, నన్ను విడిచిపెట్టిపోతారా ప్రభు? నా ఆశలు దురాశలు చేసి మీ అర్థాంగిని నిరాధారణ చేసి పోతున్నారా స్వామి? అయ్యో స్వామి, స్వామి, స్వామి! విధి ఇలా పరిణమిస్తుందని కలనైనా తలవలేదు. మీ దుర్మరణానికి నేనే కారణం. మీరు లేని ఈ పాడలోకంతో నాకు పని లేదు. నేను మీ వెంట వస్తున్నా. జై భైరవ్! వద్దత్తయ్య, శాంతించండి. ఇంకా ఈ రక్తపాతం ఎందుకు? దుఃఖం మనిద్దరికి సమానమే. విధి విలాసానికి అందరము దాసులమైన. మా తప్పులు మన్నించండి. వద్దమ్మా వద్దు, దీనిలో విధి విలాసం ఏమీ లేదు. అంతా నా ఆవేశమే. నేనే కారణం. నా అసూయకు మీ సుఖ జీవనం బలి చేశాను. సంసారం ముక్కలు చేసి రాజ్యాన్ని చీకాకు చేశాను. మీ వంశనాశనానికే సంకల్పించాను. తుదకు నా ప్రతిహింసకు నా పతినే బలి చేసి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఈ కులనాశిని, పుత్రఘాతిని, హృదయ శూన్యకి లోకంలో స్థానం లేదు. నన్ను కూడా వెళ్ళిపోని. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? ఇదిగో ఈ చిరంజీవుడి కోసం, ఖండేరాయ వంశానికి ఆధారమైన ఈ అంకురం కోసం కన్నానే గాని మీ దంపతుల నడుమ పెరిగాడు. మీ చేతుల్లో పెడుతున్నా. ఏం చేసినా సరే మీరే రాజమాతలు. మీ చేతుల మీదుగా ఈ రాజ్యం నడిపించండి. మీ ఆజ్ఞకు మేము దాసులం. జై రాజమాత రుక్మిబాయికి జై! కావలసిన కారణార్థం అంతా ఇలా జరిగిపోయింది. రాజ్యకాంక్ష పిశాచం ఆవహించి మన కుటుంబాన్ని ఇలా నాశనం చేసింది. పశుబలాన్ని నమ్ముకొని ధర్మాన్ని, దైవాన్ని ధిక్కరించాను. కానీ అహంకారం, మానవ బలం ఎంత అల్పమో ఈ ప్రళయంలో గుర్తించాను. అసూయలతో, అంతఃకలహాలతో సంసారాలు, సామ్రాజ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘీభావం కంటే మహాబలం లేదు. మన చరిత్ర మన సంతానానికే కాదు, భావి భారతదేశానికే గుణపాఠం. జై రాజమాత రుక్మిబాయికి జై! బాబు తులే, వంశోద్ధారకుడవై 1000 ఏళ్లు వర్ధిల్లు నాయనా. రఘు, వీరు ఇలా రా నాయనా.